ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు వారు మనతో మాట్లాడుచున్నారు, వాగ్దానము చేసి ఉన్నారు. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆమెన్. నీ గోడలు కూలిపోయిన స్థితిలో ఉన్నవేమో, నీ యొక్క ఆత్మీయ స్థితి కూలిపోయిన స్థితిలో ఉన్నదేమో, మరలా ప్రభు అయిన క్రీస్తు వారు కట్టిస్తూ ఉన్నారు. నీ సరిహద్దులు, నీ ఆత్మీయ సరిహద్దు తగ్గిపోయి ఉన్నదేమో, నీ ఆత్మీయ స్థితి కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, అట్టి ఆత్మీయ సరిహద్దులను విశాలపరిచే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా శత్రువుతో నేను ఈ విధముగా చెప్పుచున్నాను, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడి ఉన్నాను, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చుని ఉన్నను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. ఎందుకంటే నేను యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను కనుక, నా రక్షణకర్తవగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను కనుక, నేను నా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాను కనుక ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఆయన నన్ను వెలుగులోనికి రప్పించి ఉన్నాడు, ఆయన నీతిని నేను చూసి ఉన్నాను. నా శత్రువు దానిని చూసి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనిన వారు అవమానము నొంది ఉన్నారు. ఆ అనిన వారు ఇక నా కండ్లకు కనబడలేదు, ఎందుకంటే వారు నా ప్రభు అయిన క్రీస్తు వారి క్రియలను వెక్కిరించి ఉన్నారు కనుక, ఆయనకు అనుకూలముగా ఉన్నటువంటి, ఆయనతో నడుస్తూ ఉన్నటువంటి నన్ను వారు వెక్కిరించి ఉన్నారు కనుక, ప్రభు అయిన క్రీస్తు వారు అట్టి వారిని ఇక సజీవులుగా లేకుండా చేసి ఉన్నాడు, ఇక నాకు కనబడకుండా చేసి ఉన్నాడు. అప్పుడు అది వీధులలో నుండి అట్టివారు బురద వలె త్రొక్కబడి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రభు అయిన క్రీస్తు వారు నాకు వాగ్దానము చేసి ఉన్నారు, నేను ప్రభువునిలో స్థిరముగా నిలిచి ఉన్నాను కనుక, నా ప్రభువారు ఈ విధముగా చెప్పి ఉన్నారు, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. మీకా చాప్టర్ 7. ఇన్ ది డే when the walls shall be built, on that day shall the established limit recede. Praise the Lord. Amen. Rejoice not against me, O mine enemy. Though I fall, I shall arise. When I sit in darkness, Jehovah shall be a light unto me. Praise the Lord. Amen. But as for me, I will look unto Jehovah. I will wait for the God of my salvation. My God will hear me. Praise the Lord. Amen. He will bring me forth
too late, I shall behold his righteousness, and mine enemies shall see it, and shame shall cover her which said unto me, Where is Jehovah thy God? Mine eyes shall behold her, now shall she be trodden down as the mere of the streets. Praise the Lord. In the day when the walls shall be built, on that day shall the established limit recede. Praise the Lord. Amen.